శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. చాలా మందికి అయితే అరుణాచలం వెళ్ళాలి అని అయితే కోరిక చాలా మందికి ఉంటుంది. చాలా మంది వెళ్ళాలి అని అనుకుంటారు. కొంతమంది ట్రైన్స్ ఎలా వెళ్ళాలి, అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కనుక మనం అరుణాచలం వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. అంటే అరుణాచలంకి వెళ్ళడానికి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళొచ్చు, అసలు అరుణాచలం ఈజీగా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తెలియజేయడానికి ఈ వీడియోని అయితే మేము చేస్తున్నాము. నేను అరుణాచలం వెళ్ళక ముందు అయితే చాలా ట్రై చేశాను, చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను. అంటే అరుణాచలం వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా నాకు ఎక్కడైతే క్లారిటీ కొన్ని వీడియోలలో చెప్పారు, కొన్ని వీడియోలలో దొరకలేదండి. నేను ఆల్మోస్ట్ ఒక 8 months ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే నేను అరుణాచలం అయితే వెళ్ళగలిగాను. అంటే ఆ శివుడి ఆజ్ఞ కూడా ఉండాలనుకోండి అరుణాచలం వెళ్ళాలంటే. బేసిక్గా ఇప్పుడు మన ట్రైన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఇప్పుడు బస్సెస్ కూడా ఉన్నాయండి. కొన్ని స్పెషల్ బస్సెస్, కొన్ని అరుణాచలానికి పౌర్ణమి టైంలో కూడా బస్సెస్ కూడా నడుపుతున్నారు. మనకు టీఎస్ఆర్టీసీలో కూడా బస్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అరుణాచలంకి సంబంధించి. కొన్ని స్పెషల్ ట్రైన్స్ అన్నమాట, డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. కాచిగూడ నుంచి బైఫర్కేషన్లో అటు ఇటుగా మధ్యలో దిగిపోతూ అలా వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అలా కాకుండా డైరెక్ట్గా కాచిగూడకి నుంచి తిరువన్నమలై వెళ్ళే ట్రైన్స్ అయితే కొన్ని ట్రైన్స్ ఉంటాయండి. స్పెషల్ టైమ్స్లలో అయితేనైతే ఉంటాయి. బేసిక్గానైతే తిరువన్నమలైకి కాచిగూడ నుంచి అయితే కొన్ని ట్రైన్లు కనుక చూసుకున్నట్టయితే ఓకమధు స్పెషల్ ఉంటుందండి. ఇది కూడా మనకు కాచిగూడ నుంచి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మ్యాక్సిమము కొన్ని డేస్లలో అంటే బుధవారం రోజు మాత్రమే ఈ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇంకో ట్రైన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి. అది వచ్చేసి కేసీజీ టు ఎండియు స్పెషల్ అని ఉంటుంది, మధురై స్పెషల్. ఇది కూడా తిరువన్నమలైలో ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ మండేనే మాత్రమే ఉంటుందండి ట్రైన్. ఈ రెండు ట్రైన్లు అయితే ప్రజెంట్ అయితే కాచిగూడ నుంచి అయితే మండే అండ్ వెడ్నెస్డే ఈ 2 daysలో అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు రిటర్న్ కూడా మ్యాక్సిమం అంతే, ఒక 1-2 daysకి ఇవే ట్రైన్స్ అయితే రిటర్న్లో ఉంటాయి అన్నమాట. ఓకమధు వచ్చేసి అందులో బాగానే ఉంటుందండి. బేసిక్గా మనం సికింద్రాబాద్లో దిగిన తర్వాత కాచిగూడకు వచ్చి విలేజ్ నుంచి ఎక్కడి నుంచి అన్నా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఈ ఓకమధు స్పెషల్ వచ్చేసి మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందండి ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే మనకు ఇప్పుడు బుధవారం మార్నింగ్ 9కి మనం ట్రైన్ ఎక్కామంటే గురువారం రోజు మార్నింగ్ 3:15కి అలా డ్రాప్ చేస్తుంది. దిగిన తర్వాత రూమ్స్ ఎలా తీసుకోవాలో అది కూడా చాలా మందికి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు కంప్లీట్గా విషయాలు చెప్తానండి. మనం కాచిగూడలో రైల్వే స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత అక్కడ